ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తో ఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. వేదవేద్యుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పురాణ పురుషోత్తముడు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రం నుండి ఆ యొక్క బ్రహ్మోత్సవ వైభవంలో భాగంగా నేడు అత్యంత ప్రధానమైన 5వ నాడు స్వామివారు మోహిని అలంకారంలో కృష్ణ రూపంలో అత్యంత వైభవంగా సకల శోభాయమానంగా నృత్య గీత వాద్యములతో కూడుకొని తిరుమాడా వీధులలో ఉత్సవంగా బయలుదేరటానికి సర్వము సంసిద్ధమై ఆ స్వామివారికి మోహిని అలంకారంలో ఉన్నటువంటి ఆ స్వామివారికి హారతులు అద్దడాన్ని మనం చూశాం. కృష్ణస్వామికి
సర్వాలంకారంగా అలంకారాదులు చక్కగా నిర్వర్తించి ఆ యొక్క ఉత్సవానికి సంసిద్ధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవంలో నేడు 5వ నాడు మోహిని అలంకారము కృష్ణ రూపంలో, ఆ అమ్మవారు రూపంలో స్వామివారు ఇరువురు కూడా ఇప్పుడు తిరుమాడ వీధులలో అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దానిని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుగుతూ ఉన్నాయి. వైఖానస భగవచ్శాస్త్ర రీత్యా ప్రాతకాల ఆరాధన మొదలు, సుప్రభాత సేవ మొదలు, ఏకాంత సేవ వరకు, ఉగాది నుంచి ఉగాది వరకు అనేక రకాల ఉత్సవాలు తిరుమల శ్రీవారికి ఏ రకంగా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయో అదే ప్రకారం అదే వైఖానస భగవచ్శాస్త్రాన్ని అనుసరించి శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కూడా ఈ యొక్క నిత్య సేవలు, వార్షిక సేవలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులన్నీ కూడా వైభవంగా నిర్వహింపబడతాయి. అదుగోండి చక్కగా ఉత్సవం బయలుదేరుతూ ఉన్నది. మనందరం కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని గోవింద నామంతో స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ యొక్క ఉత్సవంలో భాగస్వాములు అవుదాం. ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు వెంకట సర్వపాపాని వేం ప్రాహు కటస్థదాహ ఉచ్యతే అన్నారు. మనం చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపములను క్షమించి పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి తత్వం ఆ పరమాత్మ తత్వం. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరుడు, అవాప్త సమస్త కాముడు అని చెప్పి కీర్తింపబడ్డాడు పరమాత్మ. నేడు మోహిని అలంకారంలో చక్కగా చూడండి, శోభాయమానంగా ఆ యొక్క అలంకారము వజ్ర వైఢూర్యాదులు, మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేదిక ఇంద్రనీలాదులు మొదలైన నవరత్నాలు, సువర్ణ వజ్రాభరణాలని చక్కగా అలంకరించారు. ఆ స్వామివారికి మోహిని అలంకారంలో ఎంత సొబగుగా కూర్చొని ఆ యొక్క పల్లకి ఉత్సవంలో బ్రహ్మోత్సవంలో 5వ రోజు రాత్రికి గరుడ సేవ జరుగుతుంది. తెల్లవారిన ఉదయం పూట యొక్క మోహిని అలంకార సేవ జరుగుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. ఆ యొక్క అన్ని ఉత్సవాలు ఒక ఎత్తు అయితే 5వ నాడు జరిగేటువంటి యొక్క మోహిని అలంకారము ఉదయం ప్రాతకాలంలో స్వామివారిని దర్శించటము, రాత్రికి గరుడ సేవలో ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించటము ఎంత మనందరి యొక్క సౌభాగ్యం కదా. మనం ఎంత స్వామివారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని, బ్రహ్మోత్సవ శోభను ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సకల శాస్త్రాలలో చెప్పినటువంటి గొప్ప ఉత్సవ శోభను ఇప్పుడు మనం వీక్షిద్దాం, స్వామివారి సేవలో తరిద్దాం. భక్త మహాశయులారా, ప్రతి ఒక్క ఉత్సవం కూడా నిత్యోత్సవ, శ్రద్ధోత్సవ, శాంత్యోత్సవం అని చెప్పి 3 రకాలుగా ఉంటుంది. ఇది వార్షిక సంవత్సరిక ఉత్సవం. ఇందులో జరిగేటువంటి యొక్క 5వ రోజు వేడుక సర్వాంగ సుందరం, అత్యంత శోభాయమానం. దాన్ని వీక్షిద్దాం, తరిద్దాం. देवा विश्वं
అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. శ్రీహరి దయామయుడు, అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడు అని చెప్పి లక్ష్మీ విశిష్టాద్వైతము కీర్తిస్తూ ఉన్నది. అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వం, ఎంతటి దయ కలిగిన వాడు పరమాత్మ అనంటే ఈ యొక్క జీవుల పట్ల మనకి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎండ వాన వాతావరణం అంతా కూడా రకరకాలుగా మారుతూ ఉన్నది. ఈ యొక్క సముద్రాలు, నదులు, చెట్లు, పర్వతాలన్నీ కూడా ఈ యొక్క భూమిపై ఏ మానవుడు సృష్టించినవి కావు. ఆ యొక్క అద్వితీయమైనటువంటి ఒకే ఒక్కటైనటువంటి పరమాత్మ తత్వమే అన్నిటినీ కూడా చేస్తోంది అని చెప్పి శాస్త్రవేత్తలు సైతం నమ్ముతున్నటువంటి విషయం. మరొక మార్గం లేదు, మానవుడి చేత ఈ యొక్క సృష్టి చేయబడలేదు. మానవుడికి ఆ యొక్క శక్తి కనబడటం లేదు, ఇతర ప్రాణులను మనం దర్శించటం లేదు. మరి ఈ యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతమైనటువంటి తత్వం ఒకటి ఉండాలి కదా. అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీలే, ఆ యొక్క పరమాత్మకి ఏం అవసరమండి ఇన్ని రకాలైనటువంటి ప్రాణులను ఈ యొక్క భూమిపై సృష్టించి వాళ్ళలో ఈ యొక్క ఎచ్చు తగ్గులను కూడా సృష్టించి వైషమ్యాన్ని, కొంతమంది చూస్తే అనేక కష్టాలు పడుతూ ఉంటారు, కొంతమంది మరి మహారాజుల వలె అనేక భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ప్రతి మానవుడు కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క ప్రశ్నని వేసుకుంటూ ఉంటారన్నమాట. అరే మనకెందుకు ఈ రకమైనటువంటి కష్టం ఉన్నది అని చెప్పి. ఈ యొక్క సృష్టి యొక్క విలాసమే అంతా లీలే అని అంటారు భగవద్ రామానుజులు వారి యొక్క శ్రీభాష్యంలో. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే, ఇదంతా లీలగా జరుగుతూ ఉన్నది. లీల అంటే ఒక క్రీడ, ఒక ఆట. ఏ రకంగా అయితే మనం ఒక ఆట ఆడేటప్పుడు కొంత శ్రమకి ఓర్చి ఆ విషయాన్ని మనం చేయాలని చెప్పి భావిస్తూ ఉంటాం. అంటే చూడండి, ఒక క్రికెట్ క్రీడని మనం ఆడుతూ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆ బంతిని అదే రకంగా మనం కొట్టాలి, ఎందుకు అంత శ్రమ చేయాలి, దానికి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే మనకి ఒక రకమైనటువంటి ఆనందం అనేటువంటిది, క్రీడా ఆనందం అనేటువంటిది మనకి వస్తుంది. ఈ యొక్క సృష్టి మొత్తము కూడా పరమాత్మ యొక్క లీలా క్రీడా వినోదమే అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరైతే ఆ స్థాయిలో జరుగుతూ ఉన్నప్పుడు మన యొక్క కర్మ ఫలాలను అనుసరించి మనం ఏ రకంగా అయితే మనం చేసుకున్నటువంటి సత్కర్మలు, దుష్కర్మలు, మంచి పనులు, చెడు పనులు మనలో జ్ఞాపకాలుగా నాటుకొని మనలోనే మనం ఒక తప్పు చేసినట్లయితే ఆ యొక్క తప్పు మనలోనే మన యొక్క మనస్సులో ముద్ర వేసుకుంటుంది. మనం ఒక మంచి పని చేసి 10 మందికి దానం చేసి ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా జీవించినట్లయితే ఆ భావాలు మనలోనే నాటుకుంటాయి. ఎప్పుడు అవసరమైనప్పుడు మనం చేసినటువంటి తప్పులు మనకి గుర్తు వచ్చి మన చేత మరొక తప్పు చేయించి మనం మళ్ళీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందిలో పడే విధంగా మన యొక్క జ్ఞాపకాలు మనం చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఈ యొక్క నియమం అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క సర్వసాక్షి, అన్నిటినీ చూసేటువంటి తత్వం ఆ పరమాత్మే అని చెప్పి మనకి శాస్త్రాలు వర్ణిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మోహిని అలంకారం కూడా పరమాత్మ యొక్క లీలలో భాగమే. మరి
ఎప్పుడైతే యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమని చెప్పి పరమాత్మ నిరాకారుడు, సర్వవ్యాపకుడు, అంతా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్ని వేళలా ఉన్నాడు, సర్వజ్ఞ సర్వశక్తిమయ అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. నిత్య అమల అత్యచ్య సర్వవ్యాపి ఆకాశోపమ నిష్కల పరమాత్మ. పరమాత్మ ఆకాశము వలె సర్వత్ర సర్వదా అన్ని వేళలో ఉండేటువంటి ఒక గొప్ప తత్వం పరమాత్మతత్వం. ఆయన ఆత్మానం సృజామ్యహం, ఒక రూపం తీసుకొని, ఒక ఆకృతి తీసుకొని, ఒక నరసింహమూర్తిగా, ఒక మత్స్యావతారమూర్తిగా, ఒక వరాహమూర్తిగా, ఒక వామనమూర్తిగా, ఒక మోహిని రూపంలో యొక్క అవతారాన్ని పరమాత్మ తీసుకున్నాడు. దానికి ఏమిటి కారణము? మనందరికీ తెలుసు. క్షీరసాగర మదనం యొక్క వృత్తాంతాన్ని మనం ఎప్పుడూ కూడా వింటూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి కథలు, ఎన్నో విశేషాలు, అంతరార్థాలు ఆ యొక్క కథలో దాగి ఉన్నాయి. దేవాసురులు అందరూ కూడా అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఆ అమృతం లభించగా ఆ అమృతాన్ని ఎవరు పొందాలి అనుకున్నప్పుడు ఈ యొక్క అమ్మవారు ఉద్భవించి ఎవరైతే నిజమైనటువంటి కష్టాన్ని, ధర్మాన్ని, సద్భావనలను కలిగి ఉంటారో వారికే అమృతత్వం దక్కాలి అని చెప్పి ధర్మం. న కర్మణ న ప్రజయా ధనే న త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వము అనంటే చావు లేకపోవడము అని అన్నారు. అమృతం తాగితే చావు ఉండదు అనేటువంటి మాటలు మనకి పురాణాల ద్వారా వినిపిస్తూ ఉంటాయి. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, అమృతము మనిషి చావు పుట్టుకలకు అతీతంగా వెళ్ళడం అనేటువంటిది ఒక్క మోక్షంలో మాత్రమే సాధ్యపడుతుంది. స్వర్గము, నరకము, పుణ్యము, పాపము, సుఖము, దుఃఖము ఇవి మనిషిని ఎప్పుడూ వెంటాడుతాయి. మనం ఉత్తమమైన కర్మలు చేశాం, అనేక దానాలు చేశాం, అనేక రకాల యజ్ఞాలు చేశాం, మా దగ్గర ఉన్న సంపదను పేదవాళ్ళకి, ఎంతోమందికి కష్టంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మాకు కలుగుతుందా, మేము స్వర్గానికి వెళతామా అనేటువంటి విషయాలు మానవుడికి ఇంకా హైందవ సిద్ధాంతంలో సంశయాత్మకంగానే ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి యొక్క వైభవాన్ని, నిజమైన హైందవ తత్వాన్ని సమూలంగా వివరించేటువంటి ప్రయత్నం నిరంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలలో చక్కగా భగవద్గీతను, అష్టాదశ పురాణాలను, యోగ సూత్రాలను, భాగవతాన్ని, హైందవ తత్వం ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకమైనటువంటి ప్రవచనామృతాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిరంతరం కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఇటువంటి ఉత్సవాలలో వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థాలను కూడా ప్రజలకి సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిరంతరం కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇటువంటి మోహినీదేవి ఎందుకు ఉద్భవించింది, అసురులకు ఎందుకు ఆ యొక్క రాక్షసులకి అమృతం అందకుండా చేశారు, ఎందుకు ఆ దేవతలు అమృతాన్ని తాగారు, అమృతం తాగడము అని అంటే చావు పుట్టుకలు లేకుండా మన దృఢమైన శరీరం యావజ్జీవం అదే విధంగా ఉండడమా, మొదలైనటువంటి లోతైన విషయాలని అర్థం చేసుకుంటూ ఈ యొక్క మోహిని అలంకార వైభవాన్ని మనం ఆస్వాదిద్దాం, తరిద్దాం. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద
రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన నంద నందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నంద నందన వేణు నాద వినోద परम परात्पर परमेश्वर वरद वरदामल वासुदेव परम परात्पर परमेश्वर वरद वरदामल वासुदेव चिर चिर घन नग श्री वेंकटेश्वरा चिर चिर घन नग श्री वेंकटेश्वर नरहरि नामा पन्नग शयना चिर चिर घन नग श्री वेंकटेश्वर नरहरि नामा पन्नग शयन नंद नंदन वेणु नाद विनोद मुकुंद कुंददंतहास गोवर्धन గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు 5వ నాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో మోహిని అలంకార ఉత్సవాన్ని పల్లకీ సేవను కృష్ణ పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో. భక్తులారా, పరమాత్మ యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహమని పరమాత్మ యొక్క ప్రతిజ్ఞకు కట్టుబడి దేవతలను రక్షించుట కొరకు, దేవతలకు అమృతాన్ని అందించుట కొరకు, అసురులకు ఆ అమృతాన్ని నిరసించుట కొరకు ఆ యొక్క పరమాత్మ మోహిని రూపంలో అవతారం గావించారట. అలానే మోహిని భస్మాసుర వృత్తాంతం కూడా మనకి తెలుసు. భస్మాసురుడు ఏ రకంగా ఆ యొక్క అమ్మవారి యొక్క మాయలో పడిపోయి ఆయన తలపై ఆయనే చేతిని వృంచుకొని ఆయన పూర్తిగా నశించిపోయినారు. భస్మాసురుడు అనబడేటువంటి రాక్షసుడు. ఆయనకు ఒక పెద్ద వరం ఉన్నది. ఎవరైతే ఆయనను ఎదుర్కొంటారో వారి తలపై ఆయన చెయ్యి కాని పడిందంటే వారు భస్మం అయిపోతారు. అంతటితో వారి యొక్క మరణం తథ్యం. అటువంటి అసురుడు తన తలపై తన చావుని తనే కొని తెచ్చుకునేట్లుగా ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క భస్మాసురుడికి ఆ రకమైనటువంటి భావనలను కలిగిస్తుంది. భక్తులారా, వీటి వెనకాల ఉన్నటువంటి
అంతరార్థాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మానవుడికి అనేక రకాలైనటువంటి శక్తులు వస్తాయి. అనేక రకాల శక్తి, ధనము, యుక్త వయస్సు కావలసినటువంటి విషయాలన్నీ కూడా సమకూరినప్పుడు తను కూడా సరిగ్గా ప్రవర్తించడు. అలా ప్రవర్తించనప్పుడు దంతంబులు పడనప్పుడే, తనువునందారూఢియున్నప్పుడే, కాంతాసంగము నోయనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే అని చెప్పి కాళహస్తీశ్వర శతకంలో చెప్పినట్లుగా మన యొక్క దంతములు పళ్ళు ఊడిపోకముందు, జుట్టు నెరిసిపోకముందు, శరీరములో సత్తువ ఉన్నప్పుడే పరమాత్మ వైపు చూసి నిజమైనటువంటి పరమాత్మతత్వాన్ని అవగతం చేసుకుంటూ ముందుకు సాగిన వాడికి చివరి చరమమైనటువంటి జీవితం అత్యంత సౌందర్యంగా, శోభాయమానంగా సాగుతుంది, సజావుగా సాగుతుంది. ముఖ్యంగా అలా కాక పరమాత్మ చెబుతున్నటువంటి అనేక విషయాలని విడిచిపెట్టి వాటిని పక్కన పెట్టి మనకి తోచినట్లుగా మన జీవితాన్ని మనం మలుచుకుంటూ వెళ్ళినట్లయితే, ఇతరులను ప్రకృతిని ఇబ్బంది పెడుతూ మన జీవితం సాగినట్లయితే మనకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తటం తథ్యం. అదే జరుగుతోంది భస్మాసుర వృత్తాంతంలో కూడా. ఆ భస్మాసురుడు తనకి వచ్చినటువంటి శక్తిని తను సంపాదించుకున్నటువంటి తీరు సజావుగా తను ప్రయోగిస్తున్నటువంటి, తను చేయాల్సినటువంటి పని సజావుగా చేయకపోవటం వలనే ఆ భస్మాసురుడు తననెత్తిన తాను చేయి పెట్టుకున్నట్లుగా మనం చేసుకున్నటువంటి పనులు, మనం చేసినటువంటి ఏవైతే పాపాలు, మనం చేసినటువంటి ఇతరులకు ఇబ్బందులను గురి చేసే పనులు, పరమాత్మ పట్ల సరైన భక్తి భావన ప్రదర్శించకపోవడం మొదలైనటువంటి విషయాలు ఏవైతే మనం చేసుకున్న ఉంటాయో అవి మననెత్తిన మనమే చేయి పెట్టుకున్నట్లుగా మన కర్మవశాత్తు మనకే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడు దీనికి సాక్షిగా ఆ పరమాత్మ ఎప్పుడు ఉంటాడు. మనం మంచి చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే ఆ పరమాత్మ మనల్ని సాక్షిగా చూస్తాడు. ఆ యొక్క కర్మఫలం మనకి ఖచ్చితంగా అందుతుంది. ఆ యొక్క దివ్య నీరాజనాన్ని చూడండి. ఆ అమ్మవారికి ఎంత వైభవంగా అలంకారం చేశారో, చక్కగా ఎంత చూడముచ్చటిగా తిరుమల శ్రీవారు ఏ రకంగా అయితే మోహిని అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారో దానికి సరి సమానంగా నేడు అత్యంత వైభవంగా ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వరుడు కూడా అలాగే దర్శనమిస్తూ ఉన్నారు. కృష్ణ రూపం కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా, శ్రీవారి యొక్క ఆ శ్రీహరి యొక్క సర్వాంతర్యామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంతా ఈ యొక్క సృష్టి మొత్తము కూడా కనుమరుగైపోయినా, ప్రళయం వచ్చినా కూడా శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి తత్వం, ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఆ యొక్క శ్రీహరిలో, ఆ కళ్యాణ వెంకటేశ్వరుడిలో, ఆ తిరుమల శ్రీవారి యొక్క ఆ దివ్యమంగళ రూపంలో మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఆ పరమాత్మ యొక్క తత్వం ఆరాధింపబడాలి, అర్థమవ్వాలి మనందరికీ. అందుకే 9 రోజుల బ్రహ్మోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవము అనంటే ఏమిటి అనంటే, బ్రహ్మము అనేటువంటి పదం చాలా గొప్ప పదం. మనకి తెలిసినటువంటి బ్రహ్మ 4 తలలతో చతుర్ముఖ బ్రహ్మ విష్ణుమూర్తి వైకుంఠంలో చక్కగా ఆ యొక్క శేషపాన్పుపై లక్ష్మీదేవితో కూడుకొని అక్కడ పవళించి ఉంటాడు. కైలాసంలో పార్వతీదేవితో సమేతంగా ఆ పరమశివుడు కైలాసంలో ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో సరస్వతీదేవితో ఉంటాడు. ఆయన గదండి బ్రహ్మ కాదు. ఇక్కడ చెబుతున్నటువంటి బ్రహ్మతత్వం ఏమిటంటే, బ్రహ్మ అనంటే సంస్కృత భాషలో అతి పెద్దది, బృహత్వాత్ బ్రహ్మ అన్నారు. అత్యంత పెద్దది. దేనికి పెద్దది ఏంటంటే అది సర్వవ్యాపకం. ఇక్కడ ఉన్నది ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే కలడు అన్నట్లుగా
ఎక్కడ చూసినా కూడా పరమాత్మ తత్వం అనేది వ్యాపించి ఉన్నది. దానిని మనకి కనపట్టలేదే అండి. మనకి చెట్లు పుట్లు, వాగులు, వంకలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి తప్ప ఈ యొక్క భూమండలంలో అనేక నగరాలు, ప్రజలు, పట్టణాలు, ప్రాణులు కనిపిస్తున్నారు తప్ప ఆ పరమాత్మ తత్వం అంతటా ఉంటే ఎలా ఉంది అనేటువంటి ఆలోచన మనకి వచ్చింది. చూసారా, ఆ ఆలోచనయే అతి పెద్దది. ఈ యొక్క ప్రపంచంలో పరిష్కరించటానికి చాలా కష్టమైనది, ఆలోచించి అర్థం చేసుకోవలసినటువంటి అతి పెద్ద ప్రశ్న. అది కూడా బ్రహ్మమే. బ్రహ్మము అంటే పెద్దది. ఎంత పెద్దది? ఇంకా ఎంతోమంది ఋషులు, మునులు తపస్సు చేశారు, ఆలోచించారు, వేద శాస్త్రాలని పరిశీలించారు, యోగం చేశారు. యోగంలో కొన్ని సంవత్సరాల పాటు ఆలోచిస్తూనే ఉన్నారు. అటువంటి ఆలోచనలు చేసినటువంటి వారు పెట్టినటువంటి పేరు బ్రహ్మము. అది అంత తేలిగ్గా మనకి అర్థమయ్యేది కాదయ్యా, చాలా పెద్దది అని చెబుతున్నారు. అటువంటి బ్రహ్మమును మనం పట్టుకోవాలి అని అంటే చాలా ప్రయత్నం చేయాలి, ఒక గొప్ప యజ్ఞం చేయాలి. అటువంటి యజ్ఞమే యొక్క బ్రహ్మోత్సవం. ఆ యొక్క బ్రహ్మోత్సవంలో ఆ పరమాత్మని మనం అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా. జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర, జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ. జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర, జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ. ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత, ఆదియోగి మునీంద్ర వందిత
అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకట నాయక శరణు 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 లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్ దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్. ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఆ యొక్క స్వామివారిని. ఎన్నో విషయాలు ఆ స్వామి గురించి మనకి పూర్వులు చెప్పి 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 మనలో నాటేటువంటి ప్రయత్నం ఎంతగానో చేశారు. ఎన్నో విషయాలు పరమాత్మ గురించి మనకి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. వారి వారి యొక్క భాషలలో మనకి అన్నమాచార్యుల వారు అనేక స్తోత్రాలు, అనేక గీతాలు, వాగ్గేయాలు ఎన్నో వారు రచించారు, కీర్తనలు. అటువంటి కీర్తనలలో స్వామివారి యొక్క తత్వాన్ని ఎంతగానో వర్ణించారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పి వర్ణించారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడ, ఒక్కొక్క కీర్తనలో పరమాత్మ యొక్క వైభవాన్ని గురించి మరి ఆ కీర్తనలను ఇంకా విపులంగా వర్ణించేటువంటి ప్రయత్నం అనేక మంది చేసి కొన్ని వందల పుస్తకాలను రచించారు. వాటన్నిటినీ కూడా ఆస్వాదించాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. అప్పుడే పరమాత్మ యొక్క నిజమైన తత్వం మనకి అవగతమవుతుంది. భక్తులారా, బ్రహ్మోత్సవము అనంటే అతి పెద్దదైన ఈ యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతమైనటువంటి ఒక తత్వాన్ని గూర్చి తెలుసుకునేటువంటి ప్రయత్నము అని మనం అర్థం చేసుకోవాలి. ఉత్సవం అన్నారు. బ్రహ్మము అనంటే ఇందాక మనం చెప్పుకున్నాం, అతి పెద్దది, అతి పెద్దదైన ఆలోచన, అతి పెద్దదైన తత్వం. ఎందుకు అతి పెద్దది? సమస్త అఖిలాండ కోటి బ్రహ్మాండములు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి మన భూమి, మన భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి చంద్రుడు, వాటి చుట్టూ అవి పరిభ్రమిస్తూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి వివిధ గ్రహాలు, వీటిని ఒక బ్రహ్మాండం అంటారు. అటువంటి బ్రహ్మాండములు అనేక కోట్లు ఉన్నాయిట. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కూడా అదే ధృవీకరిస్తున్నారు. అనాదిగా ఈ యొక్క దేశంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క శ్రీవారిని మనం కీర్తిస్తూనే ఉన్నాం. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్పి మీకు మనకు ఎలా తెలుసు? నేటి శాస్త్రవేత్తలు వాటిని ధృవీకరిస్తున్నారు. ఇటువంటి గెలాక్సీలే అనేక కోట్లు ఉన్నాయి అని చెప్పి. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా పరమాత్మ, అంతటి పెద్దవాడు కనుక బ్రహ్మము. ఆ యొక్క తత్వం ఏమిటి? యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతమైన తత్వం ఏమిటి అని ఆలోచన రావడమే బ్రహ్మమును గూర్చిన ఒక ఆలోచన మనలో పుట్టడం. మరి దాన్ని అవగతం చేసుకోవాలంటే ఎలా అవగతం చేసుకోవాలి? 9 రోజుల పాటు ఒక యజ్ఞం చేద్దాం. ఏమిటి ఆ యజ్ఞం? ఉత్సవం. ఉత్ అంటే ఉత్తమమైనది అని అర్థం, సవం అంటే యజ్ఞం అని అర్థం.
ఉత్సవం ఉత్సవం ఉత్తమమైనటువంటి యజ్ఞం, అతి పెద్ద యజ్ఞం. దేని గురించి ఈ యొక్క యజ్ఞాన్ని మనం చేస్తున్నామనంటే అడుగు ఆ పరమాత్మని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం. అదే ఒక గొప్ప యజ్ఞం. అటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని మనం నిర్వర్తించుకోవాలి. 9 రోజుల పాటు ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వీక్షిస్తే ఆ యొక్క ఉత్సవంలో స్వామివారికి రకరకాల ఆభరణములు ధరింపజేసి ఆ యొక్క మాలలన్నిటినీ కూడా ధరింపజేసి మనమందరం కూడా ఆ యొక్క విగ్రహాలను స్వామివారిగా తలచి తిరుమాడా వీధులలో విహరింపజేసినట్లయితే అదే కదండి బ్రహ్మోత్సవంలో జరుగుతోంది. ఇలా 9 రోజులు చేస్తే ఆ పరమాత్మ ఎవరో మనకు అర్థమవుతారా? అవుతారు, అయి తీరతారు. ఆ ప్రయత్నం మనం ఎలా చేయాలి? కేవలం అక్కడికి వెళ్ళి ఒక 10 రూపాయలు కానుక స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకొని మనకున్నటువంటి కష్టాన్ని స్వామివారికి చెప్పుకొని మనకి పరీక్షలలో పాస్ అవ్వాలి, వివాహాలు జరగాలి, ఉద్యోగాలు రావాలి, ఆరోగ్యం బాగుపడాలి, కోర్టు కేసులు గెలవాలి, ఇతరులపై మేమే విజయం సాధించాలి, ఇలాంటి కోరికలు అక్కడ విన్నవించుకొని 10 రూపాయలు కానుక సమర్పించుకొని వచ్చినంత మాత్రాన ఇటువంటి ఉత్తమమైన యజ్ఞం ఏ రకంగా అవుతుంది? ఒక 9 రోజుల పాటు దీక్షతో ఆ స్వామివారి యొక్క సేవలో భాగస్వాములమై ఆ స్వామి ఎటువంటి వాహనాలను అధిరోహిస్తున్నారు, వాటి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఎందుకు 5వ నాడు మోహిని అలంకారంలో స్వామివారి ఇక్కడికి విచ్చేశారు, రాత్రికి గరుడ సేవ ఏమిటి, చిన్న శేషవాహనము, పెద్ద శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, అశ్వవాహనము, గజవాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ మొదలైనటువంటి సింహం ఏమిటి, మరి హనుమంత వాహనం ఏమిటి మొదలైనటువంటి వాటి వెనక ఉన్నటువంటి అంతరార్థాలని ఆలోచిస్తూ 9 రోజుల పాటు ఇతర విషయాలని పక్కన పెట్టి ఇతరమైనటువంటి భావాలు, నా కుటుంబము, భార్య, పిల్లలు, సంతానము, డబ్బులు, ఇల్లు, ఆస్తులు మొదలైనటువంటి విషయాలకి మనం కాస్త విరామం ఇచ్చి 9 రోజుల పాటు స్వామివారి సేవలో భాగస్వాములవై ఆ స్వామివారిని దర్శిస్తూ శేషవాహనంలో ఆ స్వామివారిని, హంసవాహనంలో స్వామివారిని, సింహవాహనంలో నేడు మోహినిగా ఒక్కొక్క వాహనం వెనక ఉన్నటువంటి కథని, ఆ కథలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, అంతరార్థాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామో పరమాత్మ చెబుతున్నాడు, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఉత్తమమైనటువంటి వస్తువులో ఉన్న ఆ వైభవం అంతా నాదే, ఆ సూర్యుణ్ణి నేనే అని సూర్యప్రభపై విహరిస్తున్నారు, ఆ చంద్రుణ్ణి నేనే అంటున్నారు. ఎప్పుడైతే సూర్య చంద్రులు లేరో ఆ సూర్య చంద్రులకు ఉన్న ఆ శక్తి ఆ పరమాత్మే అయి ఉన్నాను అని చెప్పి ఆ సూర్యప్రభ నేనే, ఆ చంద్రప్రభ నేనే, ఉత్తమమైనటువంటి ఆ ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వాన్ని నేనే అని ఆ పరమాత్మ తెలియజేస్తున్నటువంటి అంతర్లీనమైనటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకున్నప్పుడు నిజమైనటువంటి బ్రహ్మోత్సవాన్ని మనం ఆస్వాదించినట్టు, పూర్తిగా తెలుసుకున్నట్టు అని చెప్పి మనం గ్రహించాలి. అలా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. नारायण ते नमो नमो, नारायण ते नमो नमो, नारद संत नमो नमो, नारायण ते नमो नमो, नारद संत नमो नमो, नारायण ते नमो नमो, नमो नमो हरि नारायण, नारायण हरि नमो नमो, नमो नमो हरि नारायण, नारायण हरि नमो नमो.
మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచనా పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుధ భవనుత చరణయుగా హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూ వల్లభా బలిబంధన గోపవధూ వల్లభ నళినోధరతే నమో 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 నళినోధరతే నమో 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 నళినోధరతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరినారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర
మనోహర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంయుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంయుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నమో నమో హరి నారాయణ నమో నమో హరి నారాయణ శ్రీమన్ కృపాచలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పరమ ఆనందదాయకంగా ఉన్నది మనందరికీ కూడా. ఆ యొక్క మోహిని అలంకారంలో ఆ స్వామివారు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో 5వ నాడు గొప్ప తత్వాన్ని, వేదాంత విచారాన్ని ఆ అమ్మవారు మనలో కల్పించే విధంగా దర్శనమిస్తూ, ఆ కృష్ణ పరమాత్మ మనకి దర్శనమిస్తూ ముందుకు సాగుతూ ఉంటే పోతన అంటారు భాగవతంలో, హరిచూచిన సిరిచూడదు, సిరిచూచిన హరియుంజూడ సిగ్గును బొందున్, హరియును సిరియును దమలో సరిచూపుల జూడమరుడు సందడి పెట్టెన్ అని చెప్పి చక్కగా ఆ యొక్క మోహినీదేవి, ఆ యొక్క కృష్ణ పరమాత్మ అక్కడికి వెళుతూ ఒకళ్ళనొకళ్ళు అలా చూస్తూ ఉన్నట్లుగా ఉందిట. ఇక్కడ కూడా అటువంటి ఒక గొప్ప వర్ణన మనం చేసుకోవచ్చు. ఆ కృష్ణ పరమాత్మ ఆయన యొక్క లీలా వినోదము, ఈ యొక్క తత్వము, అంతరార్థము మొదలైనటువంటి విశేషాలు మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. ఆ యొక్క కృష్ణ పరమాత్మ మోహిని అలంకారంలో ఈరోజు ఇరువురు కూడా తిరుమాడ వీధులలో వైభవంగా విహరిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అన్నట్లయితే, భక్తులారా, పదే పదే మనం తెలుసుకోవాల్సింది, నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒక్కటే. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినప్పుడు మనం వెంటనే నమస్కారం చెయ్యాలి. ఆ పరమాత్మను ఈ యొక్క జన్మ నాకు ఇచ్చినందుకు మానవ జన్మగా, జంతూనాం నరజన్మ దుర్లభం తతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మమార్గపరత దివ్యత్వం అస్మాత్ పరమన్నారు. ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రాణులుగా మనం జన్మించలేదు. ఎన్నో రకాలైనటువంటి ఒక ఏనుగుగానో, ఒక ఎలుకగానో, ఒక సింహంగానో మనం జన్మించటానికి మనం ఇప్పుడు వాటిని చూసినట్లయితే మనం మానవుడిగానే జన్మించాలని కోరుకుంటాం. అంతటి ఉత్తమ మానవ జన్మ మనకి లభించింది మనం చేసుకున్నటువంటి అనేక జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల. అటువంటి మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. చూడండి, సంస్కృత భాషలో ఎంత వైలక్షణ్యం ఉన్నదో. మానవ అని శబ్దం అంటే ఒక పదం ఇచ్చారండి వీళ్ళకి. ఈ యొక్క కాళ్ళు, 2 కాళ్ళు, చేతులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉండి నిలువుగా పైకి ఎదిగేటువంటి, పాదాల మీద నడవగలిగేటువంటి, 2 పాదాల మీద నడవగలిగేటువంటి ఒక ప్రాణి మానవుడు అన్నారు ఇతన్ని. అంటే స్త్రీ పురుష భేదం లేకుండా మానవ శబ్దంతో అందరూ కూడా వాచ్యులే, అందరూ కూడా పిలువబడుతున్నారు, మనుషులు, మానవులు అని.
సంస్కృతంలో ఈ యొక్క మానవ అన్న శబ్దాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే నవ మా నవ అన్నారు, రెండుగా విడదీశాం. సంస్కృతంలో మా అంటే వద్దు అని అర్థం, వద్దు నాకు వద్దు మా అని అర్థం. నవ అంటే సంస్కృతంలో కొత్తది అని అర్థం, నూతనమైనది, కొత్త వస్తువు. నవధాన్యములు కొత్తగా మొలగటానికి సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యములు అని అర్థం. నవవస్త్రము కొత్త బట్టలు అని అర్థం. నవ అంటే కొత్త, మా అంటే వద్దు అని అర్థం. కొత్తది వద్దు అని అంటారట వీళ్ళంతా. ఎవరైతే యొక్క భూమి మీద నాకు నూతనమైనది అక్కరలేదు, నాకు కొత్తది అక్కరలేదు అని చెప్పి ఎవరైతే భూమి మీద అనుకుంటూ ఉంటారో వారిని మానవులు అన్నారు. ఏమిటి ఆ కొత్తది అనంటే జన్మ. మనం అనేక జన్మలు ఎత్తి 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 ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఒక 100 సంవత్సరాల పాటు మనకిచ్చినటువంటి ఆయు ప్రమాణం మన కర్మను అనుసరించి ఈ యొక్క జన్మ ఎప్పుడు ఆ యొక్క పరమాత్మ తీసుకువెళ్ళిపోతాడో మనకి తెలియదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలానే పుట్టటం, మళ్ళీ మళ్ళీ అనేక ప్రాణులుగా పుట్టటం, మళ్ళీ మళ్ళీ ఈ కష్ట నష్టాలని అనుభవించటం మాకు వద్దు. మాకు శాశ్వతమైన నిత్యానంద అమృత రసపానవతు సర్వదా తృప్తికరం శాశ్వతం పరంజ్యోతి, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ తత్వము యొక్క సాయుజ్యము, సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యములనబడేటువంటి మోక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ మోక్ష స్థితి ఎలా ఉంటుంది అనంటే నిత్యానంద, నిత్యము ఆనందమే, నిత్యము ఆనందము. అది ఎప్పటికీ తొలగిపోని ఒక గొప్ప ఆనందము, బ్రహ్మానందమయమైనటువంటి ఆ యొక్క మోక్ష స్థితి నాకు కావాలి. కొత్త కొత్తగా జన్మలు మళ్ళీ మళ్ళీ పుట్టడం నాకు అక్కరలేదు అని చెప్పి ఈ భూమి మీద ఎవరైతే ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం శాశ్వతంగా నిత్యానందామృత రసపానవతు సర్వదా తృప్తికరమైనటువంటి మోక్షం కోసం ఎవరైతే ఈ యొక్క భూమి మీద ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిని మానవులు అన్నారు. అటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేయాలి? ఇటువంటి బ్రహ్మోత్సవ సందర్భంలో చేయాలి. అటువంటి ప్రయత్నం నిరంతరం మనలో ప్రతిరోజు కూడా ఈ యొక్క జీవన పోరాటం సాగిస్తూనే అటువంటి ఉత్తమమైన మళ్ళీ మళ్ళీ పుట్టక శాశ్వతమైనటువంటి ఆనందమయమైనటువంటి మోక్షస్థితికి చేరుకునేటువంటి ప్రయత్నం మానవుడి చేయాలి. దానికి మానవుడికి కావలసినటువంటి సాధన ఒక్కటే. ఏమిటంటే మనస్సు, వాక్కు, కర్మ, ఈ 3 సాధనాలు మనిషికి ఉన్నాయి. ఈ యొక్క మనకొక మనస్సు ఉంది, అది సంకల్పం చేస్తుంది, ఇది ఫలానాది కావాలి, ఫలానా వస్తువు నాకు అక్కర్లేదు, ఇది నాకు వేడి నీళ్ళు, ఇది చన్నీళ్ళు అనేటువంటి ఒక జ్ఞానం, ఒక ఆలోచన, నాకు ఇది కావాలనేటువంటి కోరికని ఆ యొక్క మనస్సు మనకి తెస్తూ ఉంటుంది. అలానే మన వాక్కు వెంటనే దాన్ని బయటికి ప్రకటిస్తుంది. నాకు ఫలానాది తీసుకురండి, నాకు ఇది అక్కర్లేదు, ఇది వద్దని చెప్పి మన మనస్సులో అనుకుంటే సరిపోదు, ఆ ప్రయత్నం చేయాలి వాక్కు ద్వారా. అంతటితో నాకు అది కావాలి అని చెప్పినంత మాత్రాన ఒకటి మన దగ్గరికి రాదు. మన శరీరం అక్కడికి వెళ్ళి ఆ యొక్క కావలసినది తెచ్చుకోవాలి. అంటే మన మనస్సులో ఫలానాది నాకు కావాలనేటువంటి కోరిక పుట్టాలి, మన వాక్కులో దాన్ని పలకాలి, మన శరీరంతో ఆ ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు మనం భూమి మీద సాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఈ మనస్సు, వాక్కు, కర్మ, మన శరీరము, ఈ 3 కూడా మనకి సహకరిస్తూ ఉంటాయి. ఈ 3టిని కూడా మనం పరమాత్మ వైపు త్రిప్పగలిగితే, మన మనస్సులో పరమాత్మనే ఉంచుకోవాలి, పరమాత్మ గురించే సంకల్పం చేయాలి, పరమాత్మని చేరుకోవడం కోసం మనం ఏమి చేయగలమో, ఆయన గురించి ఎలా అర్థం చేసుకోవాలో అనేటువంటి ఆలోచనలతో
మన మనస్సును నింపాలి. మన వాక్కులో పరమాత్మ యొక్క లీలలైనటువంటి రామాయణ భాగవతాదులు మొదలైనటువంటి గ్రంథాలను పఠిస్తూ గోవింద నామాన్ని చదువుతూ ఆ యొక్క పరమాత్మ గురించి ఎక్కువగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. పరమాత్మ నామాన్ని ఎక్కువగా ఉచ్చరించాలి. మన శరీరము పరమాత్మ ఆలయం వైపు నడవాలి. మన కాళ్ళు పరమాత్మకు ప్రదక్షిణం చేయాలి. మన చేతులు పరమాత్మకు నమస్కారం చేయాలి. మన యొక్క వాక్కు పరమాత్మను కీర్తించాలి. మన కళ్ళు పరమాత్మ యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని ఆస్వాదించాలి. మన చెవులు పరమాత్మకు చెందిన కీర్తనలు వినాలి. మన యొక్క నోరు పరమాత్మ యొక్క వచనాన్ని పలకాలి. అట్లాంటి ప్రయత్నం మనస్సుతో, వాక్కుతో, శరీరంతో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ యొక్క సిద్ధి, ఈ యొక్క ఉత్సవ శోభ మనకి పరిపూర్ణంగా అర్థమై అవగతమవుతుంది. దాన్ని చేద్దాం, తరిద్దాం. రాధికా మనోహర మదన గోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీన వత్సల హే రాజగోపాల, దీన వత్సల హే రాజగోపాల, రాధికా మనోహర మదన గోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీన వత్సల హే రాజగోపాల, దీన వత్సల హే రాజగోపాల, భక్త జన మందార వేణుగోపాల, భక్త జన మందార వేణుగోపాల, మురళీధర హరి గాన విలోల, మురళీధర హరి గాన విలోల, రాధికా మనోహర మదన గోపాల, దీన వత్సల హే రాజగోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీన వత్సల హే రాజగోపాల, రాధికా మనోహర మదన గోపాల, రాధికా మనోహర మదన గోపాల, దీన వత్సల హే రాజగోపాల, దీన వత్సల హే రాజగోపాల. మాధవ గోపాల, నందనందన ఘన శ్యామ గోపాల, మాధవ గోపాల, రాధారమణ బృందావన లోల, రాధారమణ బృందావన లోల, మురళి మనోహర శ్యామ గోపాల, జై హరి గోవింద రాధే 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 గోపాల.
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆ మోహినీదేవికి నీరాజనాలు సమర్పిస్తూ ఉండగా చూస్తూ ఉన్నాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్క మాఘమాసంలో శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో వైఖానస భగవచ్శాస్త్రోక్త రీత్యా అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారికి నిర్వహించినట్లుగా చక్కగా నిర్వహిస్తారు. ఈరోజు 5వ రోజు అమ్మవారు మోహిని అలంకారంలో ఆ స్వామివారు విశేషంగా అలంకరింపబడి వజ్ర వైఢూర్యాది ఆభరణములను ధరించి మరి తోమాల గజమాల మంచి కిరీటములు చిలుక వీటన్నిటినీ కూడా ధరించి కృష్ణ పరమాత్మతో సహా వేంచేసి చక్కగా ఈ 5వ నాడు పల్లకీ సేవలో మోహిని అలంకారంలో మనకి దర్శనమిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క వైభవాన్ని గూర్చి మానవ మాతృలమైనటువంటి మనం ఏ రకంగా మన మనస్సు వాక్కు కర్మ ఈ 3 కూడా పరమాత్మ వైపు ఏ రకంగా తీసుకువెళ్ళాలనేటువంటి అంశాల గూర్చి ఈ యొక్క బ్రహ్మోత్సవం అంటే ఏమిటి, 9 రోజుల పాటు ఆ యొక్క పరమాత్మ తత్వము చూపేటువంటి వైభవాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి మనం చెప్పుకుంటూ ఈ యొక్క వైభవాన్ని వీక్షిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. భక్తులారా, ఈ యొక్క శ్రీనివాస మంగాపుర క్షేత్రం ఎంతో పురాతనమైనటువంటి క్షేత్రం. మన యొక్క భారతదేశంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలలో శ్రీనివాస మంగాపుర క్షేత్రం కూడా ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే ఇక్కడ ఆలయము నెలకొన్నట్లుగా మనకి శాసనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎంతోమంది రాజులు ఈ యొక్క కృష్ణదేవరాయలు మొదలైనటువంటి రాజులు ఈ యొక్క ఆలయాలని పునర్నిర్మించేటువంటి క్రమంలో శ్రీనివాస మంగాపుర క్షేత్రాన్ని కూడా చక్కగా ఆ యొక్క స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎక్కడా లేనట్లుగా 12 అడుగుల ఎత్తులో ఆ స్వామివారు మూల విరాట్టుని మనం దర్శించినట్లయితే మన మనస్సు పులకరించిపోతుంది. అంతటి సౌందర్యమూర్తి తిరుమల శ్రీవారికి ఏమాత్రం తగ్గని ఒక గొప్ప సౌందర్య మూర్తిగా ఆ యొక్క శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. కోటాను కోట్ల మంది భక్తులు తిరుమలకి లక్షలాదిగా నిరంతర ప్రవాహంగా ఆ స్వామివారి దర్శనానికి విచ్చేసినప్పుడు ఎంతోమంది ఆ యొక్క దర్శనానికి నోచుకోలేకపోతారు. ఆ శ్రీవారి దగ్గర కళ్యాణోత్సవం చేయించుకోవాలి అని చెప్పి ఎంతోమంది భావిస్తూ ఉంటారు. ఆ స్వామివారికి బ్రహ్మోత్సవంలో పాల్గొనాలి, దగ్గరగా ఆ స్వామివారిని వీక్షించాలి అని చెప్పి ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు, ముందుగానే అనుకొని ఉండకపోవచ్చు. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందుగా ప్రణాళిక చేసుకున్నట్లయితే చాలా తేలికగానే అన్ని రకాలైనటువంటి దర్శనాలు కూడా మనం పొందవచ్చును. కానీ ఆ తిరుమల శ్రీవారి దర్శనం లభించనప్పుడు, ఆ యొక్క తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం మనం జరుపుకోలేనప్పుడు ఏమాత్రము కూడా ఆ ఫలితానికి తగ్గని ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప క్షేత్రమే శ్రీనివాస మంగాపుర క్షేత్రం. తిరుపతికి 9 కిలోమీటర్ల దూరంలో చక్కగా మనం దర్శనీయమైనటువంటి క్షేత్రం. అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనకి ఆ తిరుమల శ్రీవారిని దర్శించినటువంటి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఈ క్షేత్రంలో కూడా నిరంతరము స్వామివారికి కళ్యాణోత్సవం ప్రతి నిత్యము సేవగా ఇక్కడ చక్కగా జరుగుతుంది.
ఆ సేవలో మీరందరూ కూడా తేలిగ్గా పాల్గొని ఆ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని చూసి ఆ ఫలితాన్ని కూడా పొందండి. ఆయన పేరే కళ్యాణ వెంకటేశ్వరుడు. అటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడి కళ్యాణం నిరంతరం నిత్యము కూడా శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇటువంటి వాహన సేవ వైభవాన్ని, ఆ క్షేత్ర వైభవాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆ స్వామివారిని సేవిద్దాం, తరిద్దాం. త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వటపత్రశయన భువన పాలన జంతు హటకార కరణ శృంగారాధిప వటపత్రశయన భువన పాలన జంతు హటకార కరణ శృంగారాధిప పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం. ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తర్క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ జగన్మాత మోహిని ఈ యొక్క ప్రకృతి పురుష తత్వాన్ని మనం అవగతం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆ ఒకవైపున ఆ స్వామివారిని చూస్తూ ఉంటే స్వామివారే అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది.